శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు నేను మారేడు చెట్టు మహిమ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోను అయితే లైక్ చేయండి. అత్యంత పవిత్రమైన మారేడు చెట్టు కథను ప్రతి ఒక్కరూ వినాలి. ఈ కథను ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు, జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి. అంతటి మహిమగల మారేడు మహిమగథను ఇప్పుడు విందాం. పూర్వం ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన శివభక్తుడే కాని ఆ భక్తిలో కొంచెం గర్వం, ఆడంబరం ఎక్కువ. తన సంపదతో, అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన. అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది. ఆయన భార్య సుశీల, భర్తకు తగ్గ పతివ్రత. ధర్మపురి రాజ్యం చివరి దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక మహాబిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటాజూటం వలె విస్తరించి దాని నీడలో కూర్చుంటే మనసుకు అలౌకికమైన శాంతి లభించేది. ఆ చెట్టును సామాన్య ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది. ఆకాశంలో నక్షత్రాలు దీపాలలాగా వెలుగుతున్న చల్లటి ఉదయం రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు. ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిలవార్చన అంటే 1000 మారేడు దళాలతో పూజ మరియు 1,00,000 దీపారాధన చేయబోతున్నాను. నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరు ఆ చెట్టును సమీపించరాదు, ఒక్క ఆకును కూడా తుంచరాదు. ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితమని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విని భద్రాయువు గుండె పగిలింది. ప్రతి కార్తీక సోమవారం ఆ చెట్టు కింద కూర్చుని శివధ్యానం చేసుకోవటం, తన చేతితో ఒక మారేడు దళాన్ని శివలింగానికి అర్పించడం ఆయనకు ప్రాణంతో సమానం. ఇప్పుడు రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు. విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల, స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది. ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి, రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకుంటున్నాడు, నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు. అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది, స్వామి, శివుడు ఆకులలో ఉన్నాడా, ఆడంబరంలో ఉన్నాడా? ఆయన మన హృదయంలో ఉన్నారు. మీరు చెట్టును తాకలేకపోవచ్చు, కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా. సేవకు ఏ ఆజ్ఞ అడ్డు రాదు అని చెప్పి ధైర్యం చెప్పింది. భార్య మాటలలో భద్రాయువుకు జ్ఞానోదయం అయ్యింది. ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్లి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు. రాలిన ఆకులను ఏరి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు. తనకు పూజకు నోచుకొని ఆకులు నేలపాలై అపవిత్రం కాకూడదని ఆయన భావన. సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మట్టి ప్రమిదను తీసుకువెళ్లి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు, ఓ బిల్వ వృక్షం, నీలో ఉన్న నా శివయ్యకు ఈయన చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాతి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు. రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే 1,00,000 దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, రాజా, మారేడు చెట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు. దానికి రాజు, చెప్పండి మహర్షి అని అన్నాడు. దానికి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినదే ఈ బిల్వ వృక్షం. అందుకే దీనిని శ్రీఫలం, శ్రీవృక్షం అని కూడా అంటారు. దీని 3 ఆకులు సత్వ, రజ, తమో గుణాలకు సృష్టి స్థితి లయాకారకుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. ఒక స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది 1,00,000 స్వర్ణ పుష్పాలతో సమానం. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే వారు 3 తరాల పాపాలు హరిస్తాయి. ఈ చెట్టు గాలి పీల్చిన సకల రోగాలు నయమవుతాయి. ఇది కేవలం చెట్టు కాదు రాజా, సాక్షాత్తు శివస్వరూపం అని వివరించాడు. అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు, అందుకే కదా స్వామి, అంతటి మహిమగల చెట్టుకు నేనే 1000 దళాలతో 1,00,000 దీపాలతో పూజ చేస్తున్నాను. నా భక్తి ముందు
ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు. మహర్షి మౌనంగా నవ్వి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది. ఆకాశం నిండు చంద్రునితో వెలిగిపోతుంది. రాజు తన పరివారంతో బంగారు పళ్ళాలలో మారేడు దళాలను వెండి ప్రమిదలలో 1,00,000 దీపాలను తీసుకుని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు. కాని వారు చెట్టును సమీపిస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. పెనుగాలులకు రాజు తెచ్చిన 1,00,000 దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి. నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి. రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుదిరిగారు. ఏమిటి శివయ్య, నా అపరాధం? నా పూజను ఎందుకు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు. అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు. అయ్యో, నా శివయ్య దీపం ఏమైందో అని తల్లడిల్లిపోయాడు. భార్య వాదిస్తున్నా వినకుండా ఆ ప్రళయమైన వానలో ప్రాణాలు తెగించి ఆ చెట్టు వైపు పరుగు తీశాడు. చీకటిలో వర్షంలో తడుస్తూ దారిలో పడిలేస్తూ భద్రాయువు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటమంతా వరదలో కొట్టుకుపోయి ఉంది. కానీ ఒక అద్భుతం జరిగింది. ఆ మహావృక్షపు వేల సందుల్లో గాలికి వానకు ఏమాత్రం చలించకుండా భద్రాయువు వెలిగించిన ఒక మట్టి ప్రమిద దివ్యంగా వెలుగుతూనే ఉంది. ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి. ఇంతలో గాలికి ఒకే ఒక్క 3 రెమ్మలు ఉన్న పచ్చటి మారేడు దళం వచ్చి అతని చేతిలో పడింది. దాన్ని 2 చేతులతో పట్టుకొని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకుని ఆర్తిగా ఓం నమఃశివాయ అని పలికాడు. ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది. మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు. ఆ మారేడు చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది. భద్రాయువా, నీ ఆర్తిని మెచ్చాను. 1,00,000 దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది. 1000 దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది. ఈ మారేడు చెట్టు నా నివాసం. దానికి సేవ చేసినా నాకు సేవ చేసినట్లే. నీ నిస్వార్థ భక్తికి నీ దారిద్ర్యం తొలగిపోయి నీవు జ్ఞానధనంతో వర్ధిల్లుతావు. ఏం వరం కావాలో కోరుకో అని వినిపించింది. ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు. స్వామి, నాకు ఏమీ వద్దు. ప్రతి కార్తీక మాసంలోనూ ఈ బిల్వవృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు. ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగును వచ్చి భద్రాయువు కాళ్ళపై పడి నన్ను క్షమించు. భక్తి అంటే ఆడంబరం కాదని, ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకుని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు. ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దశ దిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక దీపం వెలిగించిన, ఒక ఆకును అర్పించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు. నిష్కల్మషమైన హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణ అయినా ఆయనకు ప్రీతిపాత్రం అవుతుంది. కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానం. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.